ఉమ్మడి జిల్లాలో ఈసారి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయని ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలోని తన స్వగృహంలో సోమవారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో రైతులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బాన్సువాడ నియోజకవర్గంలో 65,923 టన్నుల ధాన్యం కొనుగోలు జరిగాయని, ప్రతి రైతు ఖాతాలో బోనస్ జమయ్యాయని వివరించారు. సమావేశంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు ఎజాజ్, వెంకన్న, నర్సింహులు, శ్రీనివాస్ రెడ్డి, దాసరి శ్రీనివాస్, ఉదయ్, దావూద్, హకీం పాల్గొన్నారు. బీర్పూర్ మార్కెట్ కమిటీ కూడా కొత్త నూతన కమిటీ కూడా వచ్చింది. శ్యామల అధ్యక్షురాలుగా, యామ రాములు ఉపాధ్యక్షులుగా బీర్పూర్ మార్కెట్ కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఫామ్ చేసినాం. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇండ్లు మంజూరు కాబోతా ఉన్నాయి. అది కూడా త్వరలోనే మీకు లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాం. నిర్మించుకున్నటువంటి డబుల్ బెడ్ ఇళ్లకు మొదటి విడత 8 కోట్లు ఇచ్చాం. నిన్న మళ్ళా 7.5 కోట్లు ఇచ్చాం. ఇంకో 10-12 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అది కూడా త్వరలోనే రికార్డు చేసి కొన్ని క్వాలిటీ కంట్రోల్ యొక్క సర్టిఫికేట్ కావాలి, క్యూసీ కావాలి. అది అయిపోతే వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ మిగతా వాళ్ళకు కూడా రికార్డు చేసి ఆ 10-14 కోట్ల రూపాయలు వాటిని కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ రొటేషన్స్ మళ్ళీ అది మీటింగ్ పెట్టి చేస్తాం. ఇది కేవలం తాత్కాలికంగా నార్మల్ పోసుకోవడానికి మాత్రమే. ఎందుకంటే నవంబర్ మాసం నార్మల్ పోసుకుంటేనే వడగళ్ళ పడకంటే ముందు యాసంగి పంట చేతికి వస్తుంది. కాబట్టి మార్చిలోనే పోసుకోవాలంటే నవంబర్ నార్మల్ పోయాలి. అవసరం లేదు. ఈ కొనుగోలు కేంద్రాలు కానీ మళ్ళా వచ్చే సంవత్సరం యాసంగి పంట కూడా రైతుల విజ్ఞప్తి. నిజాం సాగర్ నీరు ఫుల్గా ఉన్నాయి. మొన్న రైతులకు ఫోన్ చేసి నార్మల్ పోసుకోవడానికి కొంచెం నీరు వదిలిపెట్టుకొని చెప్తే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు. రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం. అందుకే ఈరోజు బోనస్ ఇచ్చారు. కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు వెనుక ముందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది. గోవూరు, ఉమ్నాపూర్, వర్ణి ఇవన్నీ సెంటర్ క్లోజ్ అయిపోయినాయి. అక్కడ ధాన్యం లేదు. ఇక రాయపూరు ఇవాళ క్లోజ్ కాబోతుంది. మైలారం రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతులు కూడా ఫికర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మంచి ఆరబెట్టి మీరు ధాన్యాన్ని ఇచ్చారు కాబట్టి మీ ఖాతాలో ఒక రోజు వెనుక ముందు ఈ కనీస మద్దతు ధర డబ్బులు కూడా పడతాయి. ఈ 500 రూపాయల బోనస్ కూడా మీకు చెల్లించడం జరుగుతుంది. బోనస్ వస్తుందా? ఎస్, డబ్బులు వస్తున్నాయి, బోనస్ వస్తుంది. డబ్బులు కూడా ఇప్పటికి పడ్డాయి. ధాన్యం మినిమం సపోర్ట్ ప్రైజ్ కనీస మద్దతు ధర 2,320 రూపాయలతో పాటు ఈ కనీస మద్దతు ధరను రైతు బ్యాంకులో వేసిన 5 రోజులకే బోనస్ కూడా 500 రూపాయలు పెట్టాలకు చెల్లిస్తాం. అంటే రాష్ట్రంలో ఇన్నేళ్ల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదివరకు ప్రభుత్వాలు ఇవ్వలేదు బోనస్. వేరే రాష్ట్రాలు వేరే విధంగా ఇస్తున్నాయి, కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి విమర్శించేటువంటి వారు వాస్తవాలు తెలుసుకుని విమర్శించాలి. ఈ ఒక్కొక్క రైతుకు 500 రూపాయలు రావటం అంటే ఇప్పుడు 30 క్వింటాలు ధాన్యం పండింది. కొంతమంది మొత్తం కొనాలట, నీకు బోనస్ ఇస్తున్నారు కాబట్టి తక్కువ తీసుకుంటారట. అవును, వేరే రాష్ట్రాలు తక్కువ తీసుకుంటారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 12 క్వింటాలు తీసుకుంటారు. 12 క్వింటాలుగా బోనస్ ఇస్తారు. ఇక్కడ ఏమి పరిమితి లేకుండా, లిమిట్ లేకుండా పండించిన పంట ధాన్యం 30 క్వింటాలు పడితే 500 కాడికి 15,000 రూపాయలు
బోనస్ ఇస్తున్నారు గవర్నమెంట్. కొన్ని రాష్ట్రాలు లిమిట్ పెట్టారు, మేము ఇంతకంటే కొనమని. ఇక్కడ లిమిట్ లేదు, ఏం లేదు. 40 క్వింటాల వాడికి రైతు కూడా ఉన్నారు, 20,000 రూపాయలు రైతు బోనస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది, కనీస మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి సంవత్సరం 2023-24లో 2 లక్షల టన్నులే ఖరీదైంది. ఈయన ఇంకా 10,000 టన్నులు లెక్క ఖరీదు చేశారు. మరి అపోజిషన్ పార్టీ వారికి తెలుసుకోకుండా ఏదో గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఖండిస్తా ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోండి, చేసిన పని చేసిన దాన్ని మెచ్చుకోండి, చేయని దానికి అడగండి. కానీ ఇంత బ్రహ్మాండంగా కొనుగోలు చేసి రైస్ మిల్లర్తో ఇబ్బంది వచ్చినా, కొద్ది మొదట్లో వర్షాలు పడ్డప్పుడు, దసరాప్పుడు వర్షాలు పడ్డప్పటికి కూడా అవన్నీ కూడా అధిగమించి రైస్ మిల్లర్తో మాట్లాడుకొని ఇంత చక్కగా ఆటంకాలు లేకుండా ఈ కొనుగోలుకి నడుస్తూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొనుగోలు చేస్తలేదు. మరి కొన్నది అడిగలు వచ్చింది, మరి లెక్కలన్నీ ఇవన్నీ బ్రహ్మాండంగా జిల్లా అధికారుల యొక్క సహకారంతో, 2 కలెక్టర్ల యొక్క నాయకత్వంలో రైతులందరూ కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా, ఐకేపీ ద్వారా, సొసైటీల ద్వారా మనం పంపించాం.